టిఫిన్లో తిన. అమ్మో ఇంత పెద్ద టిఫిన్ ఇంత జల్దీ చచ్చిపోతాం కావచ్చు. ప్లేట్ కూడా వద్దు, 1-2 చెంచాలు తింటాం. ఖచ్చితంగా కోల్చుకొని తిన. అగో ఏమో ఎప్పుడు లేని తిండి మీద పడ్డాడు మా మహేంద్ర. ఏం చేస్తున్నావాయా? ఏం చేస్తలేను, నువ్వు జరసేపు ఆగు. 100 ఏళ్ళు బతికే మార్గం దొరికింది. ఎట్లనన్నా చేసి నేను 100 ఏళ్ళు బతకాలి. అందుకే కొంచెమే తింటా. ఇక కొంచెమే తింటా ఇప్పటి నుంచి. లెక్కలు వేసుకుంటా నాగు. 100 ఏళ్ళు బతుకుతావు. అగో ఇప్పుడు 30-40 ఏళ్ళ పోరగానే నడుచుకుంటా పిట్టల లెక్క రాలిపోవటే. నువ్వేమో 100 ఏళ్ళు బతుకుతా అనబడితివి. అయ్యా అయితే నీకు అసలు ముచ్చట తెలియదు అన్నట్టు. ఇవాళ రేపు పోరగాన్లు పిట్టలు రాలినట్టు టప్పా రాలుతారు కదా. వాళ్ళ పానంబోడు చూసి బాబా రామ్దేవ్ ఏం చెప్పిండు ఎరికేనా? మనిషి తలుసుకుంటే 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు బతకచ్చట. మరి ఏంది 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతుకొచ్చు అని చెప్పినాడు. మరి ఇన్ని రోజుల సంధి యాడికి పోయింది సారు? ముందుగాలని చెప్తే అబ్దుల్ కలాము, టాటా తాత అసొంటి మంచోళ్ళను కాపాడుకుందాం కదా. అవును, మరి మనిషి లెక్క బతుకుతే 100 ఏళ్ళు బతుకొచ్చట. మనోళ్ళు ఏం చేస్తారట? 100 ఏళ్ళ తిండి 25 ఏళ్ళలోనే తింటారట. లోపల బాడీల కార్జాలు కిడ్నీలు అన్ని ఖరాబ్ అయి దెబ్బకు చచ్చిపోతారా అంటాడు. ఆయన చెప్పినట్టు తింటే, ఆయన చెప్పినట్టు మసులుకుంటే 100 ఏళ్ళు బతుకుతారట. మరి క్రమశిక్షణతోని పద్ధతిగా బతుకుతే పెయిలున్న కణాలు ఎండిపోకుండా మస్తు రోజులు ఉంటాయట. దాంతో ఎక్కువ రోజులు బతకొచ్చు అని చెప్తాడు. ఇక ఈ మధ్య ఏం చేస్తాను మనోళ్ళు? ఏ చిన్న నొప్పి వచ్చినా కూడా వాళ్ళే డాక్టర్లు అవుతారు. మెడికల్ షాప్కి పోతాండ్రు, మందు గోళీలు తెచ్చుకుంటాండ్రు, మింగుతాండ్రు. ఇక మళ్ళీ చిన్న వాటికి కూడా భయపడి దవాఖానల పొంటి తిరుగుతాండ్రు. అట్లా చేస్తే కూడా ఎక్కువ మంది చచ్చిపోతాండ్రట. మందు గోళీలు మింగకుంటే కూడా ఎక్కువ రోజులు బతకొచ్చు అంటాడు. మరి అవును, కానీ బాబాకి ముచ్చట చెప్పిండు కదా. ఈ ముచ్చట చెప్పినట్టు చేస్తే దేశ సేవ చేసేటోళ్ళని ఎక్కువ రోజులు బతికియచ్చు కదా. మరి గట్ల ఎందుకు చేస్తలేరు? ఇంకో డౌట్ కొడుతున్నది నాకు. మరి మామూలు జనాలంటే తెలియక జల్దీ ఎక్కువ తిని చచ్చిపోతున్నారు అనుకో. మంచి డాక్టర్లు కూడా జల్దీనే చచ్చిపోతున్నారు కదా. మరి వాళ్ళకి తెలియదు ఏంది ముచ్చట? ఏమో పోగాని గిట్లా ఎక్కువ రోజులు బతికే ముచ్చట మన వార్తలు కొట్టే సామికి చెప్తే ఎవడు ఎక్కువ రోజులు బతుకుతాడు, బతికిన రోజులు కొలువులు చేయాలి, అప్పులు కట్టాలి, నేను జల్దీనే పోతా అంటాడు. ఈ ముచ్చటిని నవ్వొస్తుంది నాకు. అయినా గిట్లా అందరికి ఎక్కువ రోజులు బతికే ఉపాయం దొరికింది అనుకో, ఎవడు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు కావచ్చు. అన్ని నాకే కావాలని మానవత్వాన్ని మంట కలిపి దాన్ని చంపి దినాలు చేసి వస్తారు మనోళ్ళు. అంతే అంటావా? సరే ఉన్నోళ్ళు ఎక్కువ రోజులు బతుకుతా అని చూస్తారు కావచ్చు, కానీ లేనోళ్ళే జల్దిన పానం పోతేనే మంచిగుండు అనుకునే తట్టు ఉన్నది. రేపు మళ్ళా మాట్లాడిస్తా. ఉంటా మరిగా.